స్వయం ప్రకాశం గల సత్పదార్థానికి చైతన్యము విడిగా లేదు. సత్స్వరూపమైన ఆత్మయే చైతన్యము. ఆ చైతన్యమే నేనుగా భాషించుచున్నది. ఆత్మ ఉనికిని తెలుసుకొనేందుకు వేరే ఉపాధి అవసరం లేదు. తనను తానే గ్రహించగలదు. అస్తిత్వము, చైతన్యము రెండూ ఆత్మతత్వానివే. చిత్తే సత్తు, చిత్తే నిజమైన అహము. భగవంతుడంటే మనకు కనబడకుండా ఏదో లోకములో ఉన్నాడనుకుంటాం. ఇంతవరకు భగవాన్ జీవుని తత్వం గురించి సవివరంగా విపులీకరించి జీవుని తత్వము ఆత్మతత్వమే అని నిరూపించారు. వచ్చే శ్లోకంలో జీవుని ఆత్మ ఈశ్వరుని ఆత్మతత్వమని వివరిస్తున్నారు. జీవుడున్నంత వరకు ఈశ్వరుడు ఉంటాడు. జీవభావన పోతే ఈశ్వర భావన కూడా పోతుంది.